ఎంత కీడు మన చుట్టూ ఉన్నా ఈ లోకంలో మేలు పొందుకునే అవకాశం దేవుడు మనకు కల్పించారు. బైబిల్ ఏం చెప్తుందంటే, దేవుని మీదుండి తమ హృదయాన్ని తొలగించుకున్న వానికి మేలు వచ్చినప్పుడు వానికి అది కనబడదు అని. మనకి క్షమించబడటం అనేది చాలా పెద్ద మేలు. అది అందుబాటులో ఉన్న కాలం ఇది. అయినా క్షమాపణ పొందుకోలేకపోతున్నామంటే మనం చాలా నష్టపోతున్నామని అర్థం. పాప క్షమాపణ పొందుకున్న వారు ఒకటి చాలా ధైర్యంగా ఉంటారు, ఎందుకంటే పాపమే మొట్టమొదటి మనిషిలో భయాన్ని ప్రవేశపెట్టింది కాబట్టి. 2 మానసికంగా చాలా ఉల్లాసంగా ఉంటారు. హృదయంలో పాప భారము తొలగిపోయి నెమ్మదిని సంతోషాన్ని అనుభవిస్తూ ఉంటారు. 3 ప్రాణాత్మ దేహాలకు స్వస్థత. చాలా రోగాలకు పాపమే కారణం. 4 నిత్య జీవానికి మనల్ని ప్రమోట్ చేస్తుంది, ఎందుకంటే పాప క్షమాపణ పొందుకున్న వారికి దేవుడు పరలోకపు పౌరసత్వాన్ని కల్పిస్తూ ఉన్నారు. క్రీస్తు శిలువ మరణ పునరుద్ధారాల వలన లభించిన ఈ క్షమాపణ పరిశుద్ధుడైన దేవుని సమీపించటానికి ధైర్యాన్ని నిరీక్షణని ఇచ్చింది.